ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు పూర్ణిమను ఎందుకు జరుపుకుంటారు? అసలు గురు పూర్ణిమ యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఆషాఢ పౌర్ణమి రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు. ఈ రోజున వేదవ్యాస మహర్షి అవతరించినటువంటి పవిత్రమైన రోజు. వేదవ్యాస మహర్షి 4 వేదాలను విభజించి మహాభారతాన్ని రచించి 18 పురాణాల ద్వారా ధర్మాన్ని ప్రపంచానికి అందించారు. అందుకే ఆయనను జగద్గురువుగా గౌరవిస్తారు. అయితే గురు పూర్ణిమ కేవలం వ్యాసమహర్షి జయంతి మాత్రమేనా అంటే కాదు. మన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించి ధర్మ మార్గంలో నడిపించే ప్రతి గురువుకు కృతజ్ఞతలు తెలియజేసే పవిత్రమైనటువంటి రోజు. శాస్త్రం చెబుతుంది గురువు అంటే ఏమిటి? గు అంటే అంధకారం, రు అంటే దానిని తొలగించేవాడు. అందుకే అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని చూపించేవారే గురువు. ఈ పవిత్రమైన గురు పూర్ణిమ రోజున మన గురువులకు నమస్కరించి వారి బోధనలను జీవితంలో ఆచరిద్దాం. గురువు చూపించిన మార్గంలో నడవడమే గురువుకు మనం సమర్పించే నిజమైన గురుదక్షిణ. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.